మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాకాంక్షలు. మెల్కీసెదెకు చరిత్ర క్రమంలో ఆదికాండం 14వ అధ్యాయంలో మాత్రమే ఈ వ్యక్తి మనకి కనిపిస్తారు. ఈ ఆదికాండం 14వ అధ్యాయంలో మెల్కీసెదెకు మనకి కనిపించిన విధానమునే 110వ కీర్తనలలోను, హెబ్రీ పత్రిక 5, 6, 7వ అధ్యాయంలోనూ తిరిగి ప్రస్తావించడం జరిగింది. ఈ మెల్కీసెదెకు అనే పేరు బైబిల్లో మొత్తం 5 సార్లు మాత్రమే రాయబడింది. పాత నిబంధనలో 2 సార్లు, నూతన నిబంధనలో 3 సార్లు. మెల్కీసెదెకు అనేది హిబ్రూ తర్జుమా పేరు. మెలెక్ అంటే రాజు అని, సెదెక్ అంటే నీతి అని అర్థం. మెల్కీసెదెకు అంటే నీతికి రాజు అని అర్థమిస్తుంది. ఈ విషయం హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 2వ వచనంలో వివరంగా రాయబడి ఉంది. ఇక ఈ మెల్కీసెదెకు దేవుడు కాదు, దేవుని మరొక రూపము కూడా కాదు, కనీసం దేవదూత కూడా కాదు. మెల్కీసెదెకు అసాధారణమైన భక్తి విలువలు కలిగిన ఒక సాధారణమైన వ్యక్తి. ఇతను షాలేము రాజు. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ షాలేము అంటే యెరూషలేము. అవును, మెల్కీసెదెకు అబ్రహాము కాలములోనే నేడు యెరూషలేముగా పిలుచుకుంటున్న ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. అప్పుడు దాని పేరు షాలేము. ఈ మెల్కీసెదెకు రాజు మాత్రమే కాదు గాని ఇతను ఒక యాజకుడు అని వాక్యం చెబుతూ ఉంది. ఆదికాండం 14వ అధ్యాయం 18వ వచనం. అంటే మెల్కీసెదెకు షాలేము ప్రజలను ఒక రాజుగా పరిపాలిస్తూ ఆ ప్రజలకు మరియు దేవునికి మధ్య ఒక యాజకునిగా కూడా పనిచేసేవారు. గమనించండి, రాజు, యాజకుడు, ఇది చాలా ప్రత్యేకమైనటువంటి లక్షణం. బైబిల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. మోషే నాయకుడు మరియు యాజకుడు కూడా, సమూయేలు న్యాయాధిపతి మరియు యాజకుడు కూడా. కానీ మెల్కీసెదెకుకున్న ప్రత్యేకత ఏమిటి అంటే ఇతను రాజు మరియు యాజకుడు కూడా. అందుకే హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు యేసు క్రీస్తు వారు ఒక రాజు మరియు ఒక యాజకుడు అని మనకి వివరించేందుకు లేవి గోత్రికుల పేర్లు గాని లేదా యూదా గోత్రికుల పేర్లు గాని చెప్పలేదు. ఎందుకు అంటే లేవీయులు రాజులు కాదు, యూదావారు యాజకులు కాదు. అందుకే హెబ్రీ పత్రిక రాసిన భక్తుడు యేసు క్రీస్తు వారు ఒక రాజు మరియు యాజకుడు అని మనకి వివరించేందుకు రాజు మరియు యాజకుడైన మెల్కీసెదెకు పేరును గుర్తు చేశారు. గమనించండి, మెల్కీసెదెకు యేసు క్రీస్తు వారు కాదు. మెల్కీసెదెకు యేసు క్రీస్తు వారి మరొక్క రూపము కాదు. మెల్కీసెదెకు యేసు క్రీస్తు వారి నిరంతర యాజక ధర్మానికి సాదృశ్యము మాత్రమే. చూడండి, ఇస్సాకు యేసు క్రీస్తు వారి విధేయతకు సాదృశ్యం. యోసేపు యేసు క్రీస్తు వారి పరిశుద్ధ జీవితానికి సాదృశ్యం. మోషే యేసు క్రీస్తు వారి నాయక లక్షణాలకు సాదృశ్యం. బలిపీఠం యేసు క్రీస్తు వారి బలియాగానికి సాదృశ్యం. రొట్టె, ద్రాక్షారసం యేసు క్రీస్తు వారి శరీరానికి రక్తానికి సాదృశ్యం. సంఘం యేసు క్రీస్తు వారి వధువుకు సాదృశ్యం. సరిగ్గా అలాగే మెల్కీసెదెకు యేసు క్రీస్తు వారి నిరంతర యాజక ధర్మానికి సాదృశ్యం. అందుకే మెల్కీసెదెకు యొక్క జనన మరణాల గురించి, అతని వంశావళి గురించి బైబిల్ మాట్లాడలేదు. గమనించండి, ఆది అంతము తెలియని వానిగా ఎలాగైతే మెల్కీసెదెకు మనకి కనిపిస్తారో అలాగే యేసు క్రీస్తు వారు కూడా ఆది అంతము లేని నిరంతరము నిలిచే యాజకుడు, నిరంతరము నిలిచే రాజు, నిజముగా నిరంతరము షాలేమును ఏలే రాజు యేసు క్రీస్తు వారు. Press the bell icon on the YouTube app and never miss another update. The Gate of Heaven, always good news.